అయ్యయ్యో! ఏంటి ఐరన్ బాక్స్ నుంచి ఇలా వాటర్ వచ్చేస్తుంది అనుకుంటున్నారా? అవునండి. కొన్న దగ్గర నుంచి ఇదే ప్రాబ్లమ్ నాకు. మీలో ఎవరికైనా ఇలా అవుతుందా? ఐరన్ బాక్స్ నుంచి వాటర్ వస్తుందా? చాలా వీడియోస్ అయితే నేను సెర్చ్ చేశాను. ఏ వీడియోలో కూడా తెలియలేదు. ఒక సిస్టర్ అయితే చెప్పారు ఎందుకు వాటర్ లీకేజ్ ఇలా అవుతుందని. సో, అదైతే నేను మీకు క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్ అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ అంతే కాకుండా ఇక్కడ జీరో, స్మాల్ క్లౌడ్, బిగ్ క్లౌడ్ అయితే కనిపిస్తున్నాయి కదా! సో, మనం సారీ ప్లీటింగ్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే సిల్క్‌లో పెట్టి ఫుల్ క్లౌడ్‌లో పెట్టండి. మ్యాక్స్ వరకు వాటర్ వేయండి అని చెప్తారు కదా! సో, ఏంటంటే సిల్క్‌లో పెట్టేటప్పుడు ఫుల్ క్లౌడ్ పెడితే కింద నుంచి వాటర్ అయితే లీకేజ్ అయిపోతుంది కన్ఫర్మ్‌గా. సో, ఫుల్ క్లౌడ్‌లో పెట్టకుండా జీరోలో పెట్టి సిల్క్‌లో పెడితే మనకు వాటర్ లీకేజ్ అనేది అస్సలు అవ్వదు. అండ్ అంతే కాకుండా మనకి సారీ ప్లీటింగ్‌కి ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ కావాలి. స్ట్రీమ్ కావాలంటే ఫుల్ క్లౌడ్‌లో పెట్టి లైనెన్ ఆర్ ఊల్‌లో గాని పెట్టినట్టయితే మనకి స్ట్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సారీ ప్లీటింగ్ కూడా పర్ఫెక్ట్‌గా అవుతుంది. అండ్ స్ట్రీమీ మెయిన్ కాబట్టి దానికి చేసేటప్పుడు శారీస్‌కి అండ్ చాలా అవుతుంది. సో, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.